రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నన్ను కూడా మద్యం కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతుంటారు. ఏం చెప్తారు మీరు? మద్యం కేసులు ఇరికించాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు మద్యం స్కామ్ చేసినటువంటి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్నగాక జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఈ పిచ్చి బ్రాండ్లన్నీ గతంలో చంద్రబాబు గారి పాలనలో వచ్చాయని చెప్పి, మరి నిజంగా చంద్రబాబు గారి పాలనలో వస్తే ఆనాడు నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? ఆనాడు ఆ బ్రాండ్లన్నీ కూడా నువ్వు ఎందుకు రద్దు చేయలేదు? నువ్వు కమిషన్ల కోసం కక్కుర్తిపడి 3,000 కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన నువ్వు ఈరోజు నీతులు వల్లించడం అనేది ఖచ్చితంగా హాస్యాస్పదం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎవడు పడితే వాడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తూ ప్రతి సభలో కూడా రెడ్ బుక్ చూపించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్ ద్వారా శిక్షలు పడతాయని ఆనాడు ఆయన బహిరంగంగా చెప్పారు. ప్రజలు దానికి పూర్తి మద్దతు ఇచ్చారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. అంటే రెడ్ బుక్కి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రాజ్యాంగాన్ని అదేవిధంగా నిర్ణయాలను ఏదైతే ప్రజా కంటక నిర్ణయాలని అమలు చేశారో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో వారందరూ కూడా ఖచ్చితంగా చెరసాల వాసులు అవుతారు. ఈరోజు వంశీ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, రేపు కొడాలి నాని అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది రెడ్ బుక్ని ఇంకా లేట్గా అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి రెడ్ బుక్ని మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా లోకేష్ గారికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు.